హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 పరీక్షలలో ఇప్పటివరకు జరిగిన 6 షిఫ్ట్లకు సంబంధించిన పూర్తి స్థాయి అనాలిసిస్ మీకోసం తీసుకొచ్చానండి. ఏ చాప్టర్ నుండి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఏ టాపిక్స్ నెక్స్ట్ షిఫ్ట్లో రావచ్చు, ఎక్కడ ఎక్కువ వెయిటేజ్ ఉంది అనేది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు అటెంప్ట్ చేసే షిఫ్ట్లకి మ్యాక్సిమం అడ్వాంటేజ్ దక్కుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, లెట్స్ బిగిన్ అండి. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి 6 షిఫ్ట్లకు కంప్లీట్ అనాలిసిస్ అండి. ఇప్పుడు 27th 28th రోజు జరిగింది కదా ఎగ్జాము. టోటల్గా 6 షిఫ్ట్లనే జరిగింది కదా. దాని అనాలిసిస్ ప్రకారము కొన్ని చాప్టర్లు రిపీటెడ్గా వస్తున్న చాప్టర్లు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటిదంటే, ఈ వీడియోలో ఏంటిదంటే, ఈ రిపీటెడ్ కాకుండా నెక్స్ట్ షిఫ్ట్లలో వచ్చే చాప్టర్స్ కూడా నేను కొన్ని రెడీ చేశానండి. అంటే ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా జరిగింది ఎగ్జామినేషన్, స్టార్టింగ్ అనాలిసిస్ ఎలా ఇచ్చాడు, తర్వాత జరగబోయే షిఫ్ట్లకి ఏ విధంగా ఇచ్చిండు అనే కాన్సెప్ట్తో నేను రెడీ చేశానండి ఇది. ఓకేనా, ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఫిజిక్స్ అండి. ఫిజిక్స్లో మొత్తానికి మీరు మోషన్ అండ్ న్యూటన్ లాస్, లైట్, ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, సౌండ్, మ్యాగ్నెటిజం, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, ఈ చాప్టర్లు కనుక చదువుకుంటే, మీరు 7 చాప్టర్లు కనుక చదువుకుంటే మీరు 100% సైన్స్లో ఫిజిక్స్లో మంచి స్కోర్ అనేది చేయొచ్చండి. ఓకేనా, ఇప్పుడు 10 క్వశ్చన్లు ఇచ్చిందంటే మీరు 8 క్వశ్చన్లు ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఇది మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, ఇదనే కాదు అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఆర్ఆర్బీ గ్రూప్కి నేను అనాలిసిస్ చేశాను అన్నిటికీ. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఏ చాప్టర్సే వచ్చాయా, వేరే చాప్టర్స్ ఏమైనా వచ్చాయా కూడా కామెంట్ చేయండి. ఓకేనా, నేను దీనికి 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ చాప్టర్స్ వస్తున్నాయి, నేను చూసా, అందుకనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందనే కాన్సెప్ట్తో వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీలో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్ అండ్ నాన్ మెటల్స్, పీరియాడిక్ టేబుల్, ఎవ్రీడే కెమిస్ట్రీ అంటే ప్రతిరోజు ఏ విధంగా జరుగుతుంది, కరెంట్ అఫైర్స్లో ఏమొస్తుంది అనేది, తర్వాత వాటర్ కెమిస్ట్రీ, పాలిమర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ చాప్టర్లు కనుక చదువుకుంటే, మీరు 7 చాప్టర్లు కనుక చదువుకుంటే మీరు 10 క్వశ్చన్కి 8 అనేది అటెండ్ చేయొచ్చు. నేను మొత్తానికి ఈ చెప్పబోయే టాపిక్స్ కనుక మీరు చదువుకుంటే మొత్తానికి మీరు 80% వరకు కరెక్ట్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇదండి. తర్వాత బయాలజీ కనుక చూసుకుంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టము, రెసిపిరేటరీ సిస్టము, సర్క్యులేటరీ. ఓకేనా, తర్వాత సెల్ బయాలజీ, న్యూట్రిషన్ అంటే కణాలు అంటారు కదా, అది సెల్ బయాలజీ అంటే న్యూట్రిషన్, పోషణాలు, తర్వాత బ్లడ్ గ్రూప్స్, ఫోటోసింథసిస్, ప్లాంట్ ఫిజియాలజీ, డిసీజ్ అండ్ వ్యాక్సిన్స్ అంటే రీసెంట్గా కరోనా వచ్చింది, కరోనాకి ఏ వ్యాక్సిన్ ఉపయోగించారు, అలా కొన్ని ఇవి ఉంటాయి కదా, అవి మొత్తం చదువుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఈ 6 షిఫ్ట్లలో ఎక్కువ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ మాత్రం యాసిడ్స్ అండ్ బేసెస్, న్యూటన్స్ లా, హ్యూమన్ బాడీ అంటే మొత్తం చదవాలండి. ఓకేనా, హ్యూమన్ బాడీ అంటే ఓన్లీ దానికి ఇప్పుడు కళ్ళు, ముక్కు, చెవి అలా మొత్తం అన్ని పార్ట్స్కి సంబంధించి చదువుకోవాలి. ఓకేనా, అన్ని షిఫ్ట్లలో మ్యాక్సిమం 6 షిఫ్ట్స్లో ఇవే రిపీట్ అవుతున్నాయి. కావాలంటే ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. ఇవి కాకుండా వేరే టాపిక్స్ అయితే అడగడు. రిపీటెడ్ ఇవి అంటే అర్థమైందా? రిపీటెడ్, నేను చెప్పేది రిపీటెడ్. ఇందులోకి అందులో నుంచి అందులో రిపీట్ అవుతున్న క్వశ్చన్ టాపిక్స్ చెప్తున్నా నేను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆథమెటిక్లో పర్సంటేజ్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత యావరేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రాపోర్షన్, మెన్సురేషన్లో సర్కిల్ ప్లస్ సిలిండరు, సింప్లిఫికేషన్, బాడ్మాస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఓకేనా, ఈ టాపిక్స్ చదువుకోండి మీరు. ఈ టాపిక్స్కి ఎక్కువ మీకు టైం ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇవే టాపిక్స్ మీద. ఓకేనా, తర్వాత ఇప్పుడు 6 షిఫ్ట్లలో కనుక చూసుకుంటే మనకు ప్రజెంట్ జరిగిన దాంట్లో 6 షిఫ్ట్లలో సింప్లిఫికేషన్ ప్లస్ ప్రాఫిట్ లాస్ ప్లస్ టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మస్ట్ అటెంప్ట్ చాప్టర్ అండి ఇవి. ఓకేనా, ఈ చాప్టర్స్ కనుక మీరు గట్టిగా ప్రిపేర్ అయితే అర్థమెటిక్లో మీకు ఈజీగా మంచి స్కోర్ చేయొచ్చు. దాంట్లో అయితే ఎలాంటి డోకా లేదు. ఓకేనా, ఇవి మెయిన్ టాపిక్స్ ఇవి నేను చెప్పింది ఇప్పుడు. ఎందుకంటే ఇదే అని కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనమే పిచ్చోళ్ళు లెక్క అదే చదువుతాం. ఓకేనా, కాబట్టి ఫస్ట్ మనం అసలు రిపీట్ అవుతున్నది ఏంది, మనం దేని మీద ఫోకస్ చేయాలనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కనుక చూసుకుంటే పాలిటీలో ఆర్టికల్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, తర్వాత ఫ్రీడమ్, హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంట్స్, మొఘల్ రూల్స్, బుద్ధిజం, జైనిజం, జాగ్రఫీలో రివర్స్, నేషనల్ పార్క్స్, అపాయింట్మెంట్స్, కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్ ఇన్నర్స్ ఎవరు, బుక్స్ అండ్ ఆథర్స్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చదువుకోవాలండి. రీసెంట్గా ఇప్పుడు జరిగిన దాంట్లో ఎక్కువగా అడిగింది మాట ఆర్టికల్స్,
కిట్ ఇండియా మూమెంట్, నేషనల్ పార్క్స్, లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇంపార్టెంట్ డేస్ రిలేటెడ్ మాత్రం ఎక్కువగా అడుగుతున్నాడండి. ఈ ఎక్కువ చూసుకోండి, ఓకేనా. అంటే అన్ని రీజనింగ్ ఈ జనరల్ నాలెడ్జ్లో అనేది మనం అన్ని చాప్టర్లు అనేది చెప్పలేము, కాకపోతే రిపీటెడ్గా కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాటి గురించి మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాం, ఓకేనా. ఎందుకంటే అది పెద్ద సముద్రం కాబట్టి, ఓకేనా. ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ అంటే మనం ఈ చాప్టర్స్ అంటే ఇదే చాప్టర్స్ ఉంటాయి, ఇంకా వేరేది ఏమి ఉండదు అందులో, కాబట్టి అవి మాత్రం 100% చెప్పగలుగుతాం మనం. ఇప్పుడు రీజనింగ్ ఉంది, రీజనింగ్లో సిరీస్, ఆల్ఫాబెట్ నెంబర్ సిరీస్ రెండు చదువుకోవాలి. ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, సిలాయిజం, బేసిక్ ఫజీలు, ఓకేనా. 6 షిఫ్ట్లలో ఎక్కువగా నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, దాంట్లో కోడింగ్ డీకోడింగ్, నాన్ వెర్బల్లో మిర్రర్ ఇమేజ్ గురించి ఎక్కువ అడిగాడండి. ఇవి మాత్రం ఎక్కువ రిపీటెడ్ అవుతున్నాయి, ఓకేనా. ఇది చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు 6 షిఫ్ట్లు అయిపోయినాయి. నెక్స్ట్ దాంట్లో ఏం నడుతుందంటే నా గెస్సింగ్ ప్రకారం, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ నేను చూసిన దాని ప్రకారం ఇవి వస్తాయండి. ఫస్ట్ విటమిన్స్ గురించి క్వశ్చన్స్ ఇస్తాడు, తర్వాత పిహెచ్ అంటే దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత, నీటి యొక్క పిహెచ్ వాల్యూ ఎంత, అలా ఉంటుంది కదా, దాని గురించి క్వశ్చన్లు అడుగుతాడు. తర్వాత ఎలక్ట్రిసిటీ బేసిక్స్, ఓకేనా. తర్వాత హ్యూమన్ ఆర్గన్స్ అండ్ ఫంక్షన్స్, తర్వాత లార్జెస్ట్ స్మాలెస్ట్ జాగ్రఫీ క్వశ్చన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ స్పీడ్, ఓకేనా. తర్వాత ఎనాలజీ ప్లస్ సిరీస్, ఈ మాత్రం ఇది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టాపిక్లలో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను ఫైనల్ స్ట్రాటజీ అయితే ఒకటి చెప్పగలుగుతానండి. అది ఏంటిదంటే సెక్షన్ మొత్తం చూస్తే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపరేషన్లో ఇప్పుడు అన్ని సెక్షన్లు చూస్తాం కదా మనం, అన్ని సెక్షన్లు చూస్తాం కానీ అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది మనం, కానీ ఆర్ఆర్బీ గ్రూప్ ప్రిపరేషన్లో హార్డెస్ట్ పార్ట్ ప్రిపరేషన్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అన్ని సెక్షన్ మొత్తం చూస్తే ఆర్ఆర్బీ గ్రూప్ ప్రిపరేషన్లో హార్డెస్ట్ పార్ట్ ప్రిపరేషన్ అయితే కాదు. సరైన డైరెక్షన్ మాత్రమే ఉండాలి ప్రిపరేషన్కి, అంటే ఎగ్జామినేషన్ అటెండ్ చేయడానికి హార్డెస్ట్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. ఫస్ట్ థింక్ సరైన డైరెక్షన్స్ ఉంటేనే మాత్రమే మనం క్లియర్ చేయగలుగుతాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే రిపీటెడ్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాథ్స్, రీజనింగ్, రిపీటెడ్ టాపిక్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి, బాగా ఇంప్రూవ్ చేయండి. సైన్స్ని రివైజ్ చేయండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months చదివితే సరిపోతుంది, ఓకేనా. ఈ లాస్ట్ 6 months ఇప్పుడు జరిగిన అన్నిటిలలో కూడా లాస్ట్ 6 months సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ అడుగుతున్నాడు, ఓకేనా. ఇది ఓకేనా. ఇక నెక్స్ట్ మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఫస్ట్ థింక్, ఓకేనా. ఆర్ఆర్బీ గ్రూప్ 2025 అనేది మీకు నిజమైన అవకాశం ఇది, ఓకేనా. హార్డ్ వర్క్ కాదు, కన్సిస్టెన్సీ మెను ఉంటేనే మీరు సెలక్షన్కి చాలా దగ్గర అవుతారు. కాబట్టి మీ టైం వచ్చింది, ఈసారి మీరు సాధించాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది